నమస్తే ఆల్ మాస్టర్స్. గురు పౌర్ణమి సందర్భంగా మనం ఈరోజు ఈ వీడియోని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు అంటేనే గురిని నిలిపే ఉంచేవాడని అర్థం. అప్పుడే కన్ను తెరిచిన ఒక పసికందు ఎవరి అవసరం లేకుండానే గుర్తుపట్టగలిగేది ఒక కన్న తల్లిని మాత్రమే. ఆ తర్వాత ఆ తల్లి తండ్రిని చూపిస్తుంది, ఆ తండ్రి గురువును చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. జన్మను ప్రసాదించి బాహ్య ప్రపంచంలోకి చేర్చేది తల్లిదండ్రులు అయితే, జ్ఞానమిచ్చి అంతర్ముఖ ప్రపంచంలోకి చేర్చేది ఒక గురువు మాత్రమే. తలను నిమిరి లాలించేది తల్లి అయితే, మన తలరాతను మార్చి పాలించేది గురువు. అందుకే ఒకరు మాతృమూర్తి అయితే మరొకరు జ్ఞానమూర్తి అయ్యారు. తల్లి ప్రేమ సరస్సు వంటిది అయితే గురు ప్రేమ సాగరం లాంటిదన్నారు. గురు శిష్య సంబంధం ఎంతో అపురూపం. గురువు చెప్పే విషయము శిష్యుడి హృదయంలో నాటుకోవాలంటే గురువు పట్ల శిష్యునికి ఒక గొప్ప గౌరవము, భక్తి ఉండాలి. కేవలం భక్తి మాత్రమే ఉంటే ఆ భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. భయం ఉంటే గురువుని ప్రశ్నించి సందేహాలు తీర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి గురువుతో చనువుగా భక్తి విశ్వాసాలతో ఉండాలి. భక్తి వల్ల విధేయత పెరుగుతుంది. చనువు ఉంటే మైత్రీభావం పెరుగుతుంది. ఇలాంటి మిత్రత్వం ఉన్నప్పుడే గురువును ప్రశ్నించి జ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. ఈనాటి కాలంలో బోధ గురువులు, మత గురువులు, బాధ గురువులు చాలామంది ఉంటున్నారు. కానీ శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం ఉన్న ఒక సద్గురువు కావాలి. కాబట్టి గురు పౌర్ణిమ అనేది కేవలము గురువుకు పూలు పెట్టి నమస్కరించే రోజు కాదు. గురువు మన జీవితంలో వెలిగించిన జ్ఞానదీపాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు. సద్గురువు మనకు కొత్త విషయాలు నేర్పడు, మనలోనే దాగి ఉన్న ఆత్మజ్ఞానాన్ని మేల్కొలుపుతాడు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా భావించారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నిజమైన గురువు తనను పూజించమని ఎప్పుడూ చెప్పడు, సత్యాన్ని మాత్రమే అన్వేషించమని చెప్తాడు. మన బుద్ధులు వారు చెప్పినట్టుగా, లేదా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినట్టుగా, నీ శ్వాసే నీ గురువు. మన శ్వాసను గమనించడం ప్రారంభమైన క్షణం నుంచే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మొదలవుతుంది. గురువు మన జీవితంలోని అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన వెలుగును నింపుతాడు. గురువును బయట వెతకడం కంటే ఆయన చూపిన మార్గంలో నడవడం గొప్ప గురుదక్షిణ. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన జీవితాన్ని మార్చిన ప్రతి గురువుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.